మేషరాశి అశ్విని భరణి కృత్తిక 1వ పాదం. సత్ఫలితాలు సాధిస్తారు. అదృష్ట యోగం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. ప్రశాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకొని వాటి సమర్థంగా అమలు చేయండి. వ్యాపార విషయాల్లో పరాధీనత వద్దు. ఆత్మీయులతో విభేదాలకు ఆస్కారం ఉంది. ఇబ్బందులు సృష్టించే వ్యక్తులతో జాగ్రత్త. ఇష్టదైవాన్ని స్మరించండి. వృషభ రాశి కృత్తిక 2, 3 పాదాలు, రోహిణి మృగశిర 1, 2 పాదాలు. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుతాయి. మనోబలంతో ముందుకెళ్ళండి. గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ధనయోగం ఉంది. పొదుపు అవసరాన్ని గుర్తించండి. ఆస్తులు వృద్ధి చెందుతాయి. వ్యాపార నిర్వహణలో లోపాలను అధిగమించండి. లక్ష్మీదేవిని పూజించండి. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆర్త్య పునర్వసు 1, 2, 3 పాదాలు. విజయాలు సాధిస్తారు. మనోభీష్టం నెరవేరుతుంది. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటారు. నిర్ణయాల్లో స్థిరత్వం అవసరం. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. ఆత్మీయుల సహాయం అందుతుంది. అధికార లాభం సూచితం. ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. నిపుణులతో సంప్రదించాకే నిర్ణయాలు తీసుకోవాలి. ఈశ్వరుని ధ్యానించండి. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి అశ్లేష. అదృష్టయోగం సూచితం. మనోబలంతో ముందడుగు వేయండి. నమ్మిన ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ఆపదల్ని అధిగమిస్తారు. విజ్ఞానాలను ఎదిరించి లక్ష్యాలను సాధిస్తారు. వెనకడుగు వద్దు. చెడు ఆలోచనలకు ఆస్కారం ఇవ్వకండి. ఉన్నతాధికారుల మనసెరిగి ప్రవర్తించండి. వ్యాపారంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం. సూర్య భగవానుడిని ప్రార్థించండి. సింహరాశి మక పుబ్బ ఉత్తర 1వ పాదం. వ్యాపార యోగం సూచితం. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. ఆటంకాలు ఎదురైన బుద్ధి బలంతో అధిగమిస్తారు. కొందరు ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తారు. సహనంతో వ్యవహరించండి. వివాదాల జోలికి వెళ్ళొద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఉపాసించండి. కన్యరాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు. ఉత్తమ కాలం నడుస్తుంది. చేపట్టిన పని విజయవంతం అవుతుంది. లక్ష్యాన్ని చేరుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలు రచించుకోవాలి. ముఖ్య వ్యవహారాల్లో పట్టు విడుపులు కీలకం. అధికార యోగం సూచితం. స్థిర నిర్ణయాలు తప్పనిసరి. ఎంతో కాలంగా పరిష్కారం కాని ఓ పని కొలిక్కి వస్తుంది. లక్ష్మీదేవిని ధ్యానించండి. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి విశాఖ 1, 2, 3 పాదాలు. వ్యాపారం లాభదాయకం. ఆశించిన ఫలితాలు అందుకుంటారు. దీర్ఘకాలిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. మనోబలంతో స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. చంచలత్వం పనికిరాదు. సమాజంలో గుర్తింపును పొందుతారు. గతంతో పోలిస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తొందరపాటు వద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి. వెంకటేశ్వరుణ్ణి కొలవండి. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ జ్యేష్ఠ. ఉత్తమ నిర్ణయాలు తీసుకుంటారు. దీర్ఘకాలిక విజయానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. వ్యాపారులు తమ వ్యూహకు పదును పెట్టాల్సిన సమయం. అవసరానికి డబ్బు అందుబాటులో ఉంటుంది. వారం మధ్యలో ఓ సమస్య నుంచి బయటపడతారు. బుద్ధిబలంతో పాటు సంభాషణ చాతుర్యం అవసరం. ఇష్టదైవాన్ని స్మరించండి. ధనస్సు రాశి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ 1వ పాదం. కొత్త నిర్ణయాలు మేలు చేస్తాయి. సమయోచిత స్పందనలతో అవకాశాలను అందిపుచ్చుకుంటారు. సరైన వ్యూహంతో వ్యాపార విజయాలు సాధిస్తారు. మానసిక దృఢత్వం అవసరం. ఇతరుల విషయంలో జోక్యం వద్దు. సంపద వృద్ధి చెందుతుంది. ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తారు. మహాగణపతిని ప్రార్థించండి. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం ధనిష్ట 1, 2 పాదాలు. కొత్తగా ప్రారంభించిన పనులు ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి. అదృష్ట యోగం సూచితం. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం. వ్యాపారులు విస్తరణ గురించి ఆలోచిస్తారు. సత్యార్కులకు ఖర్చు చేస్తారు. జీవితంలో స్థిరత్వం సాధిస్తారు. పరిస్థితులకు తగినట్టు స్పందించాలి. రుణ సమస్యల విషయంలో జాగ్రత్త పడాలి. కులదైవాన్ని పూజించండి. ఫలితాలు సాధిస్తారు. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వ్యాపారులను అదృష్టం వరిస్తుంది. కాకపోతే కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక ప్రణాళికకు సరైన సమయం. మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. వారాంతరంలో ఓ మేలు జరుగుతుంది. దుర్గాదేవిని ఉపాసించండి.
మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర రేవతి. విజయాలు సొంతం చేసుకుంటారు. కొత్త ప్రయత్నాలను ఆరంభిస్తారు. చిన్నపాటి సవాళ్లు ఎదురైనా ధైర్యంగా అధిగమిస్తారు. సహనం అవసరం. ఉద్యోగంలో సమయానుకూలంగా స్పందించాలి. వ్యాపారంలో కీలక నిర్ణయాలకు సరైన సమయం కాదు. కుటుంబ సభ్యులను సంప్రదించాకే ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలి. నవగ్రహ సూత్రాలను పఠించండి. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.